దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోయే జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అని రాయబడి ఉంది. ప్రియ దేవుని ప్రజలారా, ఈ దినాలలో అనేక మంది వారి శరీర ఆరోగ్యము కొరకు, ఫిట్నెస్ కొరకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి దినము వ్యాయామాలని, ఎక్సర్సైజ్లని, యోగాలని అలాంటివి చేసుకొని వారి జీవితాలను కాపాడుకునేందుకు మరికొంతకాలం వారు ఆరోగ్యంగా బ్రతకడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటున్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది, శరీర సంబంధమైన సాధకము నీకు కొంచెము మట్టుకే ప్రయోజనకరము కానీ పూర్తి కాలము నిన్ను, నీ ఆత్మను అది ఏమాత్రము కాపాడలేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోగలిగితే, ప్రతి దినము నీ ఆత్మకు పాపం అంటకుండా వాక్యము, ప్రార్థన, ఉపవాసము ద్వారా నీవు సాధకము చేసుకోగలిగితే అది ఇప్పటి జీవము విషయంలోను రాబోయే జీవము విషయంలో నీకు ఎంతో ప్రయోజనకరము అని ఒక వాగ్దానముతో కూడిన మాటను ప్రభు నీకు, నాకు, మనందరికీ ఇస్తున్నాడు. ఇంత అభయము నీకు ఏ మనుష్యుడు ఇవ్వలేరు. దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. ప్రేమ, ఆప్యాయతలు కరువైపోతున్న ఈ దినాలలో ప్రేమామయుడిగా యేసుని నీ మదిలో ఉంచుకోగలిగితే ఈ భూమి మీదనే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకంలో గొప్ప ఆధిక్యతను నీకిచ్చి నిన్ను గొప్ప చేయవాడు నీ ప్రభు. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.